బిగ్ బాస్ హౌస్‌లో మీరో కంటెస్టెంట్ అయితే, ఈ వారం సంజనాని బయటికి పంపిస్తారా? సుమన్ శెట్టిని బయటికి పంపిస్తారా? అని బిగ్ బాస్ మిమ్మల్ని అడిగితే, బిగ్ బాసే మీరు కంటెస్టెంట్ కాబట్టి మీకే ఆ ఛాన్స్ ఇస్తే ఎవరిని పంపిస్తారు బయటికి? సుమన్ శెట్టి, సంజన ఈ రెండిట్లో ఒకటి కామెంట్ చేయండి. బిగ్ బాస్ సీజన్ 9 ఆరంభం అదిరిపోయినట్టయితే లేదు. నిజానికి ప్రతి సీజన్ కూడా ఫస్ట్ వీక్ అంతే చప్పగా ఉంటుంది, సోదిలాగా ఉంటుంది. అయితే ఈ సీజన్‌లో సామాన్యులు హౌస్‌లోకి అడుగుపెట్టిన వాళ్ళు ఆల్రెడీ అగ్ని పరీక్ష పేరుతో ఆడియన్స్‌కి చేరువ కావడంతో ఫస్ట్ వీక్‌లో కలిసొచ్చే అంశమైంది. ఈ తొలి వారంలో హౌస్‌లో గొడవలైతే ఒక రేంజ్‌లో అయ్యాయి. కానీ నామినేషన్స్ ఉండాల్సిన హీట్ పెద్దగా ఏమీ లేకుండా చప్పగా సాగిపోయింది. సెలబ్రిటీస్ వర్సెస్ సామాన్యుల మధ్య జరుగుతున్న ఈ రణరంగంలో తొలి వారం నామినేషన్స్తో 9 మంది కంటెస్టెంట్లు ఉన్నారు. ఈ 9 మందిలో డీమన్ పవన్ ఒక్కడే సామాన్యుల నుంచి నామినేట్ అవ్వగా మిగిలిన 8 మంది సెలబ్రిటీల నుంచే ఉన్నారు. బిగ్ బాస్ 9 తెలుగు ఫస్ట్ వీక్ నామినేషన్ లిస్ట్ చూస్తే సృష్టి వర్మ, ఫ్లోరా షైని, రీతు చౌదరి, సంజనా గర్లాని, తనూజ గౌడ, సుమన్ శెట్టి, రాము రాథోడ్, డీమన్ పవన్, ఇమాన్యుయల్ వీళ్ళు లిస్టు. ఈ 9 మంది కంటెస్టెంట్స్ నామినేషన్ అయితే రీసెంట్గా ఓటింగ్ లైన్స్ స్టార్ట్ అయ్యాయి. ఈ ఓటింగ్లో అనూహ్య ఫలితాలు వస్తున్నాయి. 7/G బృందావన్ కాలనీ, జేఎం వంటి సినిమాలతో పాటు దాదాపు 300 పైగా సినిమాల్లో కమెడియన్గా పనిచేసిన సుమన్ శెట్టి అనుకోకుండా టాప్లోకి వచ్చేశాడు. నిజానికి తొలి వారం నుంచి ఇంటి నుంచి బయటికి వెళ్లేందుకు కంటెస్టెంట్స్లో ఎవరైనా లెక్కలు మొదలైనప్పుడు మొదట వినిపించినటువంటి పేరు సుమన్ శెట్టి. ఎందుకంటే తొలి వారంలో సుమన్ శెట్టి నోరు తెరిచి మాట్లాడింది 2-3 సందర్భాల్లో మాత్రమే. లైవ్ ఎపిసోడ్లో అప్పుడప్పుడు మాట్లాడుతున్నా మెయిన్ ఎపిసోడ్లో అవన్నీ తీసేయడంతో మనోడికి మౌనముని అనే పేరు కూడా పెట్టేశారు. బిగ్ బాస్ హౌస్ అంటేనే నోరు పారేసుకుని పడిపోతూ ఉంటారు. ప్రతి విషయంలో వేలు పెడుతూ ఉంటారు. తగుదనమ్మా అంటూ చిల్లర వేషాలు వేస్తూ హౌస్లో ఉంచుతారు. ఈ క్వాలిటీ సుమన్ శెట్టిలో ఒక్కడు కూడా లేదు. దీంతో అతను హౌస్ నుంచి వెళ్ళిపోతాడని అందరూ అనుకున్నారు. అనూహ్యంగా తొలి వారంలో సుమన్ శెట్టి టాప్ ఓటింగ్లో అందరికంటే ముందున్నాడు. 24% ఓట్లతో అత్యధికంగా ఓటమిని కొల్లగొడుతూ తన మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెప్తుందనే మాట నిజం చేశాడు. రేస్లో 9 మంది కంటెస్టెంట్స్ ఉన్నా వాళ్ళందరినీ వెనక్కి నెట్టి సుమన్ శెట్టి టాప్లోకి వచ్చేశాడు. ఆ తర్వాత 20% ఓట్లతో సీరియల్ నటి తనూజ గౌడ ఉంది. ఇక కమిడియన్ ఎమాన్యుయల్ 15% ఓట్లతో 3వ స్థానంలో ఉన్నాడు. డీమన్ పవన్ 11% ఓట్లతో 4వ స్థానంలో ఉన్నాడు. ఇక ఈ వారంలో వివాదాస్పద కంటెస్టెంట్గా వివాదాలను రేకెత్తించినటువంటి గుడ్డు సంజన గర్లాని 8% ఓట్లతో 5వ స్థానంలో ఉంటే రాము రాథోడ్కి 8% ఓట్లు పడ్డాయి. ఇక ఆరబోత సుందరి, రీతు చౌదరి కేవలం 6% పడ్డాయి. ఫ్లోరా సైని, షష్ఠి వర్మలు కేవలం 2% ఓట్లతో చివరి స్థానంలో ఉన్నారు. ఈ అన్అఫీషియల్ ఓటింగ్ బట్టి చూస్తే ఫ్లోరా సైని లేదా సృష్టి వర్మ ఈ రెండిట్లో ఒకటి తొలివారం బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోయే పరిస్థితి కనిపిస్తోంది. మన అంచనా ప్రకారం షష్ఠి వర్మ ఈ వారం సేఫ్ అయినా ఫ్లోరా సైని ఎలిమినేట్ కావడానికి ఎక్కువ అవకాశం ఉంది. షష్ఠి వర్మ హౌస్లో ఉంటే కంటెంట్కి వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఫ్లోరా సైని, ఆశా సైని ఈ వారం కాకపోతే వచ్చే వారం అయినా ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేలా ఉంది. అలా పంపించడానికి సీరియల్ ఆర్టిస్టులు తీసుకుంటారు. గతంలో కరాటే కళ్యాణి, ఉమా, హేమ లాంటి వాళ్ళని ఇలాగే తీసుకొచ్చారు. హౌస్ నుంచి తొలి వారంలోనే బయటికి పంపించేస్తారు. ఇప్పుడు ఫ్లోరా సైని కూడా అదే కోవలోకి రావచ్చు. నిజానికి తొలి వారంలో ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఎవరంటే కిచెన్ బాధ్యతలు తీసుకొని వివాదాలను రాజేసింది కాబట్టి అంతా సంజన అని అనుకున్నారు. కానీ తొలి వారం అసలు కంటెంట్ క్రియేట్ కావడం కారణమైంది ఆమె. పైగా ఆమె కన్నడ కోటలో హౌస్లోకి వచ్చింది కాబట్టి కన్నడ వాళ్ళని బిగ్ బాస్ ఫినాలే వరకు టచ్ కూడా చేయరు. ఎలిమినేట్ కావడం కూడా కాదు. ఈ వారంలో సంజనాని కెప్టెన్ కూడా చేసేశారు. గ్రాండ్ ఫినాలే వరకు కూడా తీసుకెళ్ళొచ్చు. ఎందుకంటే ఆమెలో ఒక శోభా శెట్టి, యష్మి గౌడ్లు కనిపిస్తున్నారు. అలాంటి వాళ్ళని బిగ్ బాస్ ఎందుకు వదులుకుంటాడు? ఈ వారంలో ఎలిమినేట్ అయ్యే అవకాశం ఫ్లోరా సైనికి ఉంది. అయితే ఓటింగ్ జరుగుతున్నప్పుడు ఏదైనా మేజర్ ఇష్యూ జరిగితే కనుక ఓటింగ్ తారుమారయ్యే అవకాశం ఉంది. అలాంటిది ఏమీ లేకపోతే 2-3 రోజుల్లో ఖచ్చితంగా ఆశా సైని బయటికి. అదండి సంగతి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్కి లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడంతో మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.